ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం వివేకపూర్వక విశ్వాసం, ఒక సున్నితమైన సమతుల్యత గురించి. మానవ సంబంధాలు అనేది జీవితంలోని ఒక గొప్ప బహుమతి. కానీ కొన్నిసార్లు అతిపెద్ద సవాళ్ళు కూడా. ఎవరినైనా ఎలా సంప్రదించాలి, పూర్తిగా మూసివేయాలా లేక పూర్తిగా తెరిచిపెట్టాలా? ఈ చిత్రం ఆ రెండు శిఖరాల మధ్య ఒక వివేకపూర్వక మార్గాన్ని సూచిస్తుంది. మంచి ఉద్దేశాన్ని ఊహించండి, కానీ అమాయకంగా కాదు. ఇది భయం మరియు అమాయకత్వం మధ్య ఉన్న బంగారు మధ్య మార్గం. మనం చాలాసార్లు మన అంతర్గత భయాలు లేదా మునుపటి అనుభవాల ఆధారంగా ఇతరుల గురించి ఒక కథను ముందుగానే రాసుకుంటాం. ఈ వ్యక్తి ద్రోహం చేస్తాడు, ఇది ఒక తంత్రం అని భావిస్తాం. ఈ చిత్రం మొదటి దశగా ఒక ప్రయత్నాన్ని అందిస్తుంది. ప్రతి సంభాషణని, ప్రతి సంబంధాన్ని ఉదారతతో ప్రారంభించండి. అంటే ప్రధానంగా వారు దుష్టులు కారని, వారికి కూడా మంచి ఉద్దేశాలు ఉండవచ్చని భావించండి. ఇది ఎందుకు ముఖ్యం? ఎందుకంటే ఇది మన హృదయాన్ని తెరిచి ఉంచుతుంది. ఇది సంబంధాలను ఏర్పరుస్తుంది. ఇది మనల్ని ఒక సైకాలజిస్ట్ చెప్పినట్టుగా సైకలాజికల్ రక్షక కవచం లోపల నుంచి చూడనివ్వదు. ఒక నిజ జీవిత ఉదాహరణతో మాట్లాడుకుందాం. మీ సహ ఉద్యోగి మీ ఆలోచనను ఎదుర్కొన్నప్పుడు వారు మిమ్మల్ని తగ్గించాలనుకుంటున్నారని భావించకండి. బదులుగా వారు ప్రాజెక్ట్ను మెరుగుపరచాలనుకుంటున్నారని ఊహించండి. ఇంటర్నెట్లో ఎవరైనా మిమ్మల్ని సవాల్ చేసినప్పుడు వారు మిమ్మల్ని అవమానించాలనుకోకుండా ఒక చర్చను ప్రారంభించాలనుకుంటున్నారని భావించండి. ఈ ఊహ మిమ్మల్ని భావోద్వేగపరమైన ప్రతిస్పందన నుండి తార్కిక ప్రతిస్పందన వైపు నడిపిస్తుంది. కానీ ఇక్కడే అమాయకంగా కాదు అనే భాగం వస్తుంది. ఉదారత అంటే అంధవిశ్వాసం కాదు. మాటలు విలువైనవి, కానీ చర్యలు విలువైన సాక్ష్యం. మీరు ఒక వ్యక్తిని అతని మాటల ఆధారంగా మాత్రమే గుర్తించకూడదు, అతను నిరంతరం చేస్తున్న చర్యల ఆధారంగా గుర్తించాలి. మీరు వారికి క్రెడిట్ ఇవ్వండి, కానీ బ్లాంక్ చెక్ ఇవ్వకండి. ఇదే ట్రస్ట్ బట్ వెరిఫై యొక్క సూత్రం. విశ్వసించండి, కానీ ధృవీకరించకండి. మీ మోసాన్ని గురైనప్పుడు మీరు మీ విశ్వాసాన్ని ఎలా కోల్పోతారు? ఒకేసారి కాదు, అది ఒక నమూనా. చిన్న అసత్యాలు, తరచుగా వచ్చే వాగ్దాన ఉల్లంఘనలు, నిరంతరం ఉండే విశ్వాసఘాతం, ఇవి నమూనాలు. వివేకవంతమైన వ్యక్తి ఈ నమూనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాడు. ఇక్కడ నేను ఒక చిన్న వాక్యం చెప్దాం అనుకుంటున్నా. యుద్ధాన్ని ఊహించకుండా మీ శాంతిని రక్షించుకోండి. దీని అర్థం ఏమిటి? మీరు ప్రతి వ్యక్తిని శత్రువుగా భావించకూడదు. అలా చేయడం మీ మానసిక శక్తిని ఖాళీ చేస్తుంది. కానీ అదే సమయంలో మీరు మీ సరిహద్దులను, మీ విలువలను తెలుసుకోవాలి. ఎవరైనా ఆ సరిహద్దులను మళ్ళీ దాటితే అది మోసం కాకపోయినా అది అవగాహన లేకపోవడం. ఆ సందర్భంలో మీరు మిమ్మల్ని రక్షించుకోవడానికి దూరంగా ఉండటం, తలెత్తకుండా ఉండటం అనేది యుద్ధం కాదు, అది ఆత్మరక్షణ. మీ హృదయం తెరిచి ఉండాలి, కానీ మీ కళ్ళు తెరిచి ఉండాలి. మీరు విశ్వాసంతో ప్రవేశించండి, కానీ జాగ్రత్తతో కూడిన వివేకంతో. కాబట్టి ఇలా ఎలా కనిపిస్తుంది? ఇది రోజువారీ జీవితంలో ఒక ప్రయోగంగా మార్చుకోండి. తదుపరిసారి ఎవరైనా మిమ్మల్ని నిరాశపరిచినప్పుడు వారిని దూషించకుండా వారి ఉద్దేశం ఏమిటి, ఇది ఒక పొరపాట లేక నమూనా మొదలవుతుందా అని ఆలోచించండి. మీరు ఒక కొత్త భాగస్వామ్యం లేదా స్నేహాన్ని ప్రారంభించేటప్పుడు ఆశావాదంతో ప్రారంభించండి, కానీ మీ గమనశక్తిని కూడా పనిచేయించండి. మీ శాంతి ముఖ్యం. మీరు మీ విశ్వాసాన్ని ఇచ్చే ప్రతి సంబంధం దాన్ని పెంపొందించాలి, దాన్ని ఖాళీ చేయకూడదు. ఈ సమతుల్యతను కనుగొనడం సులభం కాదు, కానీ అది విలువైనది. ఇది మిమ్మల్ని క్రూరంగా మార్చదు మరియు అమాయకుడిని కూడా చేయదు. ఇది మిమ్మల్ని వివేకవంతుణ్ణి చేస్తుంది. ధన్యవాదములు. ఫ్రమ్ కృతి ఎకో స్టూడియోస్.